వెయిట్ చేస్తున్న పరిస్థితి. 9:30 ఎప్పుడు అవుతుంది? ఇంకొద్ది గంటల్లో ఇక్కడ లాఠీ చార్జ్ జరుగుతుంది, చూడొచ్చు ఫ్యాన్స్ మీద. ఇదిగో లాఠీ చార్జ్ కూడా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ కంట్రోల్ చేయలేనంత ఫ్యాన్స్ ఇక్కడికి రావడంతో సో పోలీసులు వాళ్ళు కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. సో మొత్తం రోడ్ అంతా కూడా సంధ్యా థియేటర్ దగ్గర మొత్తం రోడ్ అంతా కూడా బ్లాక్ అయిపోయిన పరిస్థితి. సో ఇక్కడ లోపల మొత్తం డీజే కూడా పెట్టి ఫ్యాన్స్ అంతా కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే చూడొచ్చు ఫ్యాన్స్ ఎక్కడెక్కడ నుంచో ఎంతమంది ఫ్యాన్స్ వచ్చారో. ఇంకొద్ది గంటల్లో ఇక్కడికి అల్లు అర్జున్ కూడా రాబోతున్నారు. ఇంకొద్ది గంటల్లో షో స్టార్ట్ అవ్వబోతుంది. సో వీళ్ళంతా అసలు ఏమనుకుంటున్నారో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చారు? రాంపల్లి. ఓకే, టికెట్ బుక్ చేసుకున్నారు? ఎలా అనిపిస్తుంది? ఫుల్ ఎంజాయ్ అనిపిస్తుంది. ఓకే, మీకు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ అశోక్ నగర్. కొద్ది గంటల్లోనే జాతర ఈరోజు మొత్తం ఫ్యాన్స్ ఇక్కడ తమతో కూడా ఫోటోలు తీసుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు అన్న? బెల్లంపల్లి అన్న. ఏంటి గెటప్ అక్కడి నుంచి లేదా అంటే నార్మల్ గా వచ్చాము. ఇక్కడ రూమ్ ఉంది ఉప్పల్లా, అక్కడ రెడీ అయితే వచ్చాము అన్న. ఎంత టైం పట్టింది మీకు? మాకు జర్నీ 5 hours పడుతుంది అన్న. 300 kilometers ఫార్ అవే ఫ్రమ్ హైదరాబాద్. అసలు ఎందుకు గెటప్ అడగదు ఒకసారి? అంటే ఫ్యాన్ అని ఏం లేదన్నా, నాకు గెటప్ నచ్చింది. మా యూట్యూబ్ ఛానల్లో ఉన్నది ఆల్రెడీ వీడియో. మా ఫ్రెండ్స్ అనే డేర్ చేశారు, నీకు దమ్ము ఉంటే ఈ వీడియో వేసుకొని RTX రోడ్డుకు దా అని చెప్పారు అన్న. సో దాని కోసమనే వచ్చేసినాను. ఫ్రెండ్స్ డేర్ కోసం వచ్చా. సో నాకు గెటప్ కూడా నచ్చింది. సో అందుకనే మా యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి చూసినప్పుడు అన్న. ఓకే అన్న, ఈ గెటప్ తోనే సినిమా చూస్తున్నాను. గెటప్ తోనే. ఒకవేళ ఆ గెటప్ తో ఉన్న దగ్గర ఆయన దగ్గరికి అల్లు అర్జున్ వస్తే ఆయన ఏం చేయబోతున్నాడు అడగండి ఒకసారి. ఆ గెటప్ చూసి అల్లు అర్జున్ తన దగ్గరికి వస్తే ఏం చెప్పాలనుకుంటారా? ఫ్యాన్స్ అసలు మనకి ఇక్కడ ఒకళ్ళు మాట్లాడిన తర్వాత మళ్ళీ ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేదు. చాలా కోలాహలంగా ఉంది. తోపులాట కూడా జరుగుతుంది లోపలికి. ఆల్రెడీ విజువల్స్ వాళ్ళు కూడా చాలా మంది ఇక్కడికి వచ్చేసి సేపట్లో వస్తున్నారని ఇక్కడ ఫ్యాన్స్ అంతా కూడా తమ అభిమాన హీరోని చూడాలని చెప్పేసి ఇక్కడికి ఎక్కడెక్కడ నుంచి వచ్చారు. మొత్తం చూడొచ్చు, మొత్తం ఒక ఫంక్షన్ చేస్తే ఎట్లా ఉంటుందో అట్లా మొత్తం డీజే సెట్ చేశారు. ఎక్కడి నుంచి వచ్చారు? పుష్ప. ఎలా అనిపించింది మొత్తం సాంగ్స్ ట్రైలర్ అన్ని చూసిన తర్వాత ఏమనిపించింది? ఫ్యాన్స్ వారు కూడా మాత్రం మామూలుగా ఉండదు. సాంగ్స్ మాత్రం డిఎస్పీ సాంగ్ మాత్రం హైలైట్ ఉన్నాయి. జాతరతో కాస్త శృతి మించుతున్నారు అక్కడ, కాబట్టి కాస్త నేను కరాప్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. రైట్, ఆ రిక్వెస్ట్ అనంతరం ఒకసారి కెమెరామ్యాన్ కూడా అక్కడ విజువల్స్ ని, మీరు మాట్లాడుతున్న విజువల్స్ ని చూపించే ప్రయత్నం చేయమనండి. ఎందుకంటే అక్కడ సందడి వాతావరణం మనకి అర్థమవుతోంది, ఎటువంటి సినారియో ఉంది అనేది. విజువల్స్ మీరు చూస్తున్నారు. పుష్ప 2 కి సంబంధించి